హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు మనము కరకరలాడే సింపుల్గా చేసుకునే నమ్కీలు మాట అండి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. నా కొడుకు నా కూతురు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు అడిగితేనే ఇదైతే నేను చేశానండి. ఇది గోధుమ పిండిని బాగా జల్లించేసుకోవాలి. యాక్చువల్గా దీన్ని మైదా పిండితో చేస్తారు. మైదా పిండితో చేస్తే చాలా బాగా వచ్చేస్తాయండి. ఇంక ఎలా చేసినా సరే చాలా బాగుంటాయి. కానీ హెల్త్కి మంచిది కనుక మనం గోధుమ పిండితో చేసుకుందాం అన్నమాట అండి. కొంచెం ఉప్పు, వాము కొంచెం బాగా నలిపేసి వేస్తే మంచి సువాసన వస్తుంది అన్నమాట అండి. తర్వాత బాగా మరిగిన నూనెని ఆ పిండిలో వేసుకోవాలన్నమాట అండి. కొంచెం మనం వాము, ఉప్పు వేసుకున్న తర్వాత బాగా అంటే వేడివేడిగా ఉన్న నూనెని అందులో వేసి ఆ పిండికి పట్టేలాగా కొంచెం స్పూన్తో కలుపుకోవాలన్నమాట అండి. మనం కలుపుకొని అప్పుడు చేయాలి. నేనైతే కొంచెం మైదా చేశాను, కొంచెం అయితే కనుక గోధుమ పిండి కూడా చేశానమాట అండి. 2 రకాలు చేశానమాట. ఎందుకంటే చూడటానికి తినడానికి ఎలా ఉంటుందని. మైదా పిండితో అయితే ఎప్పుడూ చేసుకుంటాం, ఎలా చేసినా వచ్చేస్తుందండి. గోధుమ పిండితో ఎలా వస్తుందా అని చెప్పి చేశానమాట అండి. పిల్లలకి హెల్తీ అని కూడా అనమాట. సో ఇదైతే కనుక కొంచెం బాగా పిండి పట్టించేయాలండి. ఎలా అంటే ఇలా అంటే మనం ఇలా ముద్ద ముద్ద అవ్వాలన్నమాట ఉత్తి నూనెతోనే. అలాగే మీరు గోధుమ పిండితో చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఒక గ్లాస్ గోధుమ పిండి అయితే 2 స్పూన్లు కానీ లేదా 3 స్పూన్లు కానీ బియ్యపు పిండిని వేసుకోండి. అప్పుడు అది కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఎందుకంటే కొంచెం గోధుమ పిండిలోని మెత్తదనం అంటే అప్పుడు బాగుంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత అంటే 1-2 రోజులు అయిన తర్వాత మెత్తబడే గాలి తగలగానే లేదా మనం మూత పెట్టి ఉంచడం వల్ల అది మెత్తగా అవుతుంది అన్నమాట అండి. సో అందుకే అలా అవ్వకుండా ఒక గ్లాస్కి అంటే ఒక చిన్న గ్లాస్కి ఒక 2 స్పూన్లు, అలాగే మీరు పెద్ద గ్లాస్ వేసుకుంటే 4 స్పూన్లు కొంచెం బియ్యపు పిండి వేసుకోవడం మర్చిపోకండి. అలాగే దీన్నైతే కనుక మనం బాగా కలిపేసుకొని ఒక పావుగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. కొంచెము ఆ పిండి అంతా కూడా ఆయిల్, మనం వేసిన నీరు అంతా కూడా అది మగ్గి మెత్తదనం వస్తుంది అన్నమాట అండి. మనం అంటే స్ప్రెడ్ అవుతుంది అన్నమాట అండి. మనం అది ఎంతైనా సరే మనం పామే కొద్దీ అది సాగుతూ ఉంటుంది అన్నమాట అండి. సో అందు గురించని ఆ తర్వాత దీన్ని కొంచెం పిండి వేసుకొని మామూలు పిండి మర్దన చేసుకోవాలన్నమాట అండి బాగాన. దీనికి ఏంటంటే ఎంత బాగా మర్దన చేసుకుంటే అంత బాగా ఉబ్బుతాయి అన్నమాట అండి బాగాన. సరే ఇలాగ మర్దన చేసుకున్న తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మన రొట్టెలు చేసుకునే కర్రతోని బాగా స్ప్రెడ్ ఎంతవరకు వీలైతే అంతవరకు చేసుకోనమాట అండి. కొంచెం పల్చగా చేసుకుంటే తొందరగా వేగి, పల్చగా అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు. కొంచెం ముద్దగా ఉంటే బాగోదు కదండి. సో తర్వాత దీన్ని ఇలా కట్ చేసి, చిన్నప్పుడు ఈ కటింగ్ కోసం అయితే నానా పేచి పెట్టేదాన్ని నేను. మా అమ్మగారు చేసేటప్పుడు పక్కనే కూర్చొని ఆ కటింగ్ నేనే చేస్తానని చెప్పమాటనే అదొక సరదా అన్నమాట. సో బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఇలా ముద్దలా వేసేసుకున్నా పర్వాలేదండి. ముద్దలా వేసేసుకొని మీరు మధ్యలోని ఇలా కొట్టాలన్నమాట అండి. కొట్టడం వల్ల ఏంటంటే నూనె మొత్తం అన్ని చోట్లకి కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అదేమవుతుందని ఉబ్బుతాయి అన్నమాట అండి. మధ్యలోని ఇలా విడగొట్టి ఈ మనము అట్ల కర్రతోని కొంచెం ఇలా మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటే అప్పుడు అవి ఏమవుతాయంటే బాగా ఉబ్బుతాయి అన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చాయో. నేను చాలా తక్కువ చేశానండి. మైదా పిండి, గోధుమ పిండి రెండాటితో కూడా చేశాను కదా. 2 పిండిలతో ఎందుకు చేశానంటే మా అబ్బాయి బెంగళూరు తీసుకెళ్తాడని, గోధుమ పిండితో అయితే అవి మెత్తబడిపోతే మళ్ళీ తినడని చెప్పి మైదా పిండితో మళ్ళీ చేసి పెట్టామన్నమాట అండి. పట్టుకొని వెళ్ళాడు. వాడికి చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లోనే చాలా వరకు తినేసాడండి. మా అమ్మాయి బాబాయికి ఇష్టమైన మాట ఇది. వచ్చి చేయించుకుంటుంటారు అన్నమాట అండి. ఈ నమ్మకిలకి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.